హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈ సెషన్‌లో మనం జాయిన్స్ ఇన్ ఎస్‌క్యూఎల్ సర్వర్ చూద్దాం. జాయిన్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. రైట్. సో వాట్ ఈస్ వాట్? అంటే ఎన్ని టైప్స్ ఆఫ్ జాయిన్స్ ఉన్నాయి? ఏ జాయిన్స్ మనం వర్క్ చేస్తాం అనేది చూద్దాం. ది ఎస్‌క్యూఎల్ సర్వర్ జాయిన్స్ ఆర్ యూజ్డ్ టు రిట్రీవ్ ది డేటా ఫ్రమ్ 2 ఆర్ మోర్ రిలేటెడ్ టేబుల్స్. సో జాయిన్స్ అనేది ఏంటంటే మనకి 2 టేబుల్స్ మధ్య లేదంటే అంతకన్నా ఎక్కువ టేబుల్స్ మధ్య మనం ఆ రెండిటి నుంచి అంటే మోర్ దాన్ 2 టేబుల్స్ ఏవైతే ఉంటాయో ఆ టేబుల్స్ నుంచి మనం రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ని మనం రిట్రీవ్ చేసుకుంటాం. రైట్. ఎలా బేస్డ్ ఆన్ మనకి ఇంతకుముందు మనం చూసాం ప్రైమరీకి ఫారెన్ కి ఇవి జనరేట్ చేస్తాం. దట్ మీన్స్ ఏంటంటే ఫస్ట్ ప్రైమరీ టేబుల్ ఏదైతే ఉంటుందో రైట్ దట్ మీన్స్ మాస్టర్ టేబుల్ ఆర్ పేరెంట్ టేబుల్ ఏదైతే ఉంటుందో దానిలో మనకి ప్రైమరీ కీ ఉంటుంది. అలాగే చైల్డ్ టేబుల్ లో మనం ఫారెన్ కీ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ దట్ కి మనం 2 టేబుల్స్ నుంచి ఇన్ఫర్మేషన్ ని మనం గెట్ చేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ క్వరీస్ ఇక్కడ దీనిలో కూడా సమ్ టైప్స్ ఉన్నాయన్నమాట క్వరీస్ లో. ఇన్ జనరల్ టేబుల్స్ ఆర్ రిలేటెడ్ టు ఈచ్ అదర్ యూజింగ్ ది ప్రైమరీ కీ అండ్ ఫారెన్ కీ రిలేషన్, బట్ ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. యాక్చువల్ గా టేబుల్స్ మధ్య రిలేషన్ అనేది ప్రైమరీ కీ ఫారెన్ కీ రిలేషన్ చేస్తాం. బట్ ఇది నార్మల్ గా అయితే మా మ్యాండేటరీ కాదు. The table involved in the joins must have a common field, and based on that common field, the SQL Server joins retrieves the records. See, మనకి జాయిన్స్ వచ్చే వాటికి మనకు కావాల్సింది ఏంటంటే ప్రైమరీ కీ ఫారెన్ కీ అనేది మ్యాండేటరీ ఏం కాదు, కానీ బట్ టేబుల్స్ మధ్య ఒక కామన్ కీ అనేది ఉండాలి, అంటే కామన్ కాలం అనేది ఉండాలి. రైట్. సో బేస్డ్ ఆన్ దట్ కాలం మనం రికార్డ్స్ ని మనం గెట్ చేసుకుంటాం. వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయిన్స్ అవైలబుల్ ఇన్ SQL Server? ఎస్క్యూఎల్ సర్వర్ లో మనకి టైప్స్ వచ్చేసి యాన్సీ ఫార్మాట్ జాయిన్స్ అలాగే నాన్ యాన్సీ ఫార్మాట్ జాయిన్స్. 2 టైప్స్ ఉన్నాయి, యాన్సీ ఫార్మాట్ జాయిన్స్ అండ్ నాన్ యాన్సీ ఫార్మాట్ జాయిన్స్. అండ్ అగైన్ యాన్సీ ఫార్మాట్ జాయిన్స్ అనేది 2 టైప్స్ ఉంది. ఇక్కడ 3 టైప్స్ ఉన్నాయి, ఇన్నర్ జాయిన్, అవుటర్ జాయిన్, క్రాస్ జాయిన్. క్లియర్? యాన్సీ ఫార్మాట్ జాయిన్స్, ఇన్నర్ జాయిన్స్, అవుటర్ జాయిన్స్ అండ్ క్రాస్ జాయిన్స్. అండ్ ఈ యాన్సీ ఫార్మాట్ జాయిన్స్ లో అవుటర్ జాయిన్స్ లోనే మళ్ళీ మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. లెఫ్ట్ అవుటర్ జాయిన్, రైట్ అవుటర్ జాయిన్ అండ్ ఫుల్ అవుటర్ జాయిన్. క్లియర్? అండ్ నాన్ యాన్సీ ఫార్మాట్ జాయిన్స్ వచ్చేసి మనకి ఈక్వి జాయిన్, నాన్ ఈక్వి జాయిన్, సెల్ఫ్ జాయిన్ అండ్ న్యాచురల్ జాయిన్స్. క్లియర్? సో జాయిన్స్ టైప్స్ వచ్చేసి మనకి యాన్సీ 2 టైప్స్ ఉన్నాయి, యాన్సీ ఫార్మాట్ జాయిన్స్, నాన్ యాన్సీ ఫార్మాట్ జాయిన్స్. యాన్సీ ఫార్మాట్ జాయిన్స్ లో ఇన్నర్ జాయిన్, అవుటర్ జాయిన్ అండ్ క్రాస్ జాయిన్ ఉంది. అండ్ అవుటర్ జాయిన్ లో కూడా 3 టైప్స్, లెఫ్ట్ అవుటర్ జాయిన్, రైట్ అవుటర్ జాయిన్ అండ్ ఫుల్ అవుటర్ జాయిన్. ఓకే. నాన్ యాన్సీ లో ఈక్వి జాయిన్, నాన్ ఈక్వి జాయిన్, సెల్ఫ్ జాయిన్ అండ్ న్యాచురల్ జాయిన్స్. సో ఇవి టైప్స్ యాక్చువల్గా జాయిన్స్ లో. సో ఫస్ట్ వచ్చేసి ఇన్నర్ జాయిన్స్ గురించి చూద్దాం. ఇన్నర్ జాయిన్ అనేది ఎలా చూస్తాం? ది ఇన్నర్ జాయిన్ ఇన్ SQL సర్వర్ ఈజ్ ఈజీ టు రిటర్న్ ఓన్లీ ది మ్యాచింగ్ రోస్ from both the tables involved in the join by removing the non-matching rows. ఇక్కడ చూడండి, టేబుల్ ఏ, ఇది టేబుల్ బి. ఈ రెండిట్లో కామన్ గా ఉన్న రికార్డ్స్ ఏదైతే ఉంటుందో మనం ఈ రికార్డ్స్ కావాలి అనుకున్నప్పుడు మనం ఇన్నర్ జాయిన్ అనేది యూజ్ చేస్తాం. సో ఇన్నర్ జాయిన్ అనేది మనకి కామన్ గా అంటే ఇంటర్సెక్ట్ పెట్టుకోండి, ఒక ఐడియా కోసం. సో కామన్ గా ఉన్న రికార్డ్స్ ని మనం గెట్ చేసుకుంటాం. రైట్. ఇన్నర్ జాయిన్ అనేది. How to implement inner join in SQL Server? You can use either inner join or join keyword to perform inner join. మన ఇన్నర్ జాయిన్ అని ఇచ్చినా లేదంటే నార్మల్ జాయిన్ అని ఇచ్చినా కానీ అది ఇన్నర్ జాయిన్ తీసుకుంటున్నాం. ఇఫ్ యూ యూస్ ఓన్లీ ది జాయిన్ కీవర్డ్ దెన్ ఇట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు పర్ఫార్మ్ ది ఇన్నర్ జాయిన్ ఆపరేషన్. మనం నార్మల్ గా జాయిన్ అని ఇచ్చినా కానీ మనకు జరిగే ఆపరేషన్ ఇన్నర్ జాయిన్ జరుగుతుంది. సో సింటాక్స్ ఎలా ఉంటుంది? సెలెక్ట్ కాలమ్ నేమ్స్ from table 1, inner join, table 2, on table 1 dot column name equals to table 2 dot column. It's a syntax actually, right? So queries చూద్దాం. చూడండి, నేను మొత్తం ఇక్కడ డాక్యుమెంట్ ఫార్మాట్ పెట్టాను. ఇక్కడ టేబుల్స్ తీసుకున్నా, 3 టేబుల్స్. ఇక్కడ క్యాండిడేట్ ఒక టేబుల్, క్యాండిడేట్ ఐడి,
ఫుల్ నేమ్, క్యాండిడేట్ నేమ్ అండ్ కంపెనీ ఐడి. లైక్ ఇక్కడ చూడండి, కంపెనీలో కంపెనీ ఐడి, కంపెనీ నేమ్. ఈ రెండిట్లో కామన్ గా ఏ కాలం ఉంది? కంపెనీ ఐడి అనేది కామన్. లైక్ ఇక్కడ కంపెనీలో వచ్చేపాటికి కంపెనీ ఐడి అనేది ప్రైమరీకి, అండ్ క్యాండిడేట్ కి వచ్చేపాటికి కంపెనీ ఐడి అనేది ఫారెన్ కి. రైట్, ఈ క్యాండిడేట్ ఐడి అనేదేమో మనకి క్యాండిడేట్ కి సంబంధించిన ప్రైమరీకి. సో ఇప్పుడు బోత్ టేబుల్స్ లో, కంపెనీ టేబుల్ అండ్ క్యాండిడేట్ టేబుల్ లో కామన్ గా ఉన్నది ఏంటి? కంపెనీ ఐడి. క్లియర్. సో ఇప్పుడు మనం దేని బేస్ చేసుకొని తీయాలి? కంపెనీ డాట్ కంపెనీ ఐడి ఈక్వల్స్ టు క్యాండిడేట్ డాట్ కంపెనీ ఐడి. అంతే కదా, ఈ కంపెనీ ఐడి ఈ కంపెనీ ఐడి రెండు ఈక్వల్ గా ఉన్నప్పుడు రికార్డ్స్ కావాలి. క్లియర్. సో ఒకసారి చూడండి, ఇక్కడ నేను ఆల్రెడీ కొన్ని రాస్తున్నాను. ఫస్ట్ టూ టేబుల్స్ మీద మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి క్యాండిడేట్ నుంచి ఫస్ట్ కాలమ్ నేమ్స్ తీసుకున్నాం, క్యాండిడేట్ ఐడి. సో ఇక్కడ క్యాండ్ అన్నాం. సో క్యాండిడేట్ నథింగ్ బట్ అలియాస్. ఇక్కడ క్యాండిడేట్ నుంచి తీసుకుంటాం కదా, లైక్ సెలెక్ట్ కాలమ్స్ ఫ్రమ్ క్యాండిడేట్. సో క్యాండిడేట్ అలియాస్ నేమ్, జస్ట్ సింపుల్ గా క్యాండ్ అని తీసుకున్నాం, క్యాండిడేట్ అన్నాం. ఆర్ అదర్వైజ్ క్యాండిడేట్ డాట్ క్యాండిడేట్ నేమ్ ఇలా కూడా తీసుకోవచ్చు. క్యాండిడేట్ డాట్ క్యాండిడేట్ ఐడి. నెక్స్ట్ వన్ candidate dot full name. Next one candidate dot company ID. So candidate లో ఈ 3 కాలమ్స్ నేను తీసుకున్నాను. రైట్. నెక్స్ట్ వన్ ఇంకో కాలమ్ ఏంటి? కంపెనీ. కంపెనీ డాట్ కంపెనీ నేమ్. రైట్, కంపెనీ డాట్ కంపెనీ నేమ్. సో ఈ కాలమ్స్ అన్ని కూడా మీన్ ఓన్లీ క్యాండిడేట్ టేబుల్ నుంచే కాదు, మనకి ఇక్కడ ఏమేమి ఫీల్డ్స్ కావాలో అవి సెలెక్ట్ చేసుకున్నాం. సో క్యాండిడేట్ ఐడి, candidate dot candidate ID, candidate dot full name, candidate dot company name, and company dot company name. From ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నాం. సో ఈ రికార్డ్స్ అనేది ఎక్కడి నుంచి తీసుకోవాలి? క్యాండిడేట్ నుంచి తీసుకోవాలి అండ్ కంపెనీ నుంచి తీసుకోవాలి. సో ఫ్రమ్ క్యాండిడేట్ మనం అప్లై చేస్తున్న జాయిన్, ఇన్నర్ జాయిన్ కంపెనీ. సో కంపెనీ మీద ఇన్నర్ జాయిన్ అప్లై చేస్తున్నాం, క్యాండిడేట్ కి కంపెనీకి. సో కంపెనీ రైట్ ఆన్ నో. రిలేషన్ ఏంటి? ఎలా ఎలా ఈక్వేట్ చేయాలి వాటిని ఇందులో జాయిన్ అప్లై చేసినప్పుడు? సో దీనిలో ఉన్న కామన్ రికార్డ్ ఏంటి? లైక్ కామన్ కాలం ఏంటి? క్యాండిడేట్ డాట్ కంపెనీ ఐడి ఈక్వల్స్ టు కంపెనీ డాట్ కంపెనీ ఐడి. దట్స్ ఇట్. క్లియర్. సో ఇక్కడ మనం నార్మల్గా డైరెక్ట్ గా కూడా లైక్ ఫస్ట్ ఒకసారి ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం. సో చూడండి, క్యాండిడేట్ ఐడి, ఫుల్ నేమ్, కంపెనీ ఐడి అండ్ కంపెనీ నేమ్. సో క్యాండిడేట్ ఐడి, ఫుల్ నేమ్, కంపెనీ ఐడి ఇవి వచ్చేసి మనకి క్యాండిడేట్ టేబుల్లో ఉంది. కంపెనీ నేమ్ అనేది ఈ కంపెనీలో ఉంది. క్లియర్. సో కామన్ గా ఉన్న రికార్డ్స్ మనం ఇప్పుడు గెట్ చేసుకున్నాం. సో చూడండి, ఇక్కడ డెల్ హెచ్పి ఐబిఎం, డెల్ హెచ్పి ఐబిఎం, మైక్రోసాఫ్ట్ కూడా ఉంది. బట్ ఇక్కడ ఈ ఐడి లైక్ ఈ క్యాండిడేట్ లో ఫోర్త్ అనేది చూడండి, ఐడి 4 అనేది లేదు నాకు ఇక్కడ, కంపెనీ ఐడి. రైట్, అందుకనే రికార్డ్స్ అనేది రాలేదు. క్లియర్. అండ్ ఇక్కడ నార్మల్ గా మనం క్యాండిడేట్ అని చేస్తే ప్రతిసారి అంత లాంగ్ కీవర్డ్ మనం నేమ్ అనేది మనం ప్రెస్ చేయకుండా లైక్ ఇక్కడ నార్మల్ గా ఇలా ఇస్తాం. కైలాసనం తీసుకొని వర్క్ చేసుకుంటాం. దట్స్ ఇట్. సో క్యాండిడేట్ దగ్గర క్యాండిడేట్ అండ్ కంపెనీ దగ్గర కంపెనీ. దట్స్ ఇట్. సో ఇలా చేంజ్ చేయమంటారు. అండ్ నెక్స్ట్ వన్ సేమ్ ఇది మనం ప్రీవియస్ లో యూస్ చేసి ఉంది. ఇన్నర్ జాయిన్ ప్లేస్ లో జస్ట్ నేను జాయిన్ పెట్టాను. సో ఇక్కడ చూడండి 1 2 3 5 6 రికార్డ్స్ ఉన్నాయి. సో సేమ్ అవుట్పుట్ అనేది నాకు సేమ్ ఉంటుంది, 1 2 3 5 6. లైక్ ఇది కూడా ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. సో అవుట్పుట్ అనేది సేమ్. దట్ మీన్స్ మనం ఎప్పుడైతే ఇన్నర్ జాయిన్ అన్నా లేదంటే జాయిన్ అని ఇచ్చినా కానీ మనకు జరిగేది ఇన్నర్ జాయిన్ ఆపరేషన్. క్లియర్. అండ్ ఇక్కడ చూడు 3 టేబుల్స్ ని ఎలా చేయాలి అంటే మోర్ దాన్ 3 అనుకోండి, మోర్ దాన్ 2 ఏదైనా 3 4 5 ఎన్నైనా మనం జాయిన్ చేయొచ్చు. బట్ వీటన్నిటిలో కామన్ గా ఐడి అనేది ఉండాలి, కామన్ కాలం అనేది ఒకటి ఉండాలి. క్లియర్. సో ఇది కూడా సేమ్ అంతే. సెలెక్ట్ కాలం నేమ్స్ ఫ్రమ్ ఫస్ట్ టేబుల్ 1 తీసుకుందాం.
ఇన్నర్ జాయిన్ టేబుల్ 2 మీద జాయిన్ చేశారు. టేబుల్ 1 డాట్ కామన్ కాలమ్ నేమ్ ఈక్వల్స్ టు టేబుల్ 2 డాట్ కామన్ కాలమ్. అండ్ అగైన్ మళ్ళీ ఇన్నర్ జాయిన్ టేబుల్ 3. సో ఆ రిజల్ట్ సెట్ కి మళ్ళీ టేబుల్ 3ని మళ్ళీ ఇన్నర్ జాయిన్ చేస్తున్నాం ఆన్ లైక్ కామన్ గా దేని మీద అప్లై చేస్తాం, టేబుల్ 1 డాట్ కాలమ్ నేమ్ ఈక్వల్స్ టు టేబుల్ 3 డాట్ కామన్. సో కామన్. సో ఒకసారి చెక్ చేద్దాం. ఇది వచ్చేసి నాకు అడ్రస్ తీసుకున్నాం. సో అడ్రస్ కాలమ్స్ చూద్దాం. సో అడ్రస్ టేబుల్ చూద్దాం. సో అడ్రస్ టేబుల్లో జాగ్రత్తగా గమనిస్తే క్యాండిడేట్ లో కంపెనీ ఐడి ఉంది, లైక్ కంపెనీలో కంపెనీ ఐడి ఉంది. ఈ రెండింటి కామన్ గా ఉన్నాయి కాబట్టి ఈ రెండింటికి మనం ఇన్నర్ జాయిన్ ఇచ్చేసాం. ఇప్పుడు అడ్రస్ లో కామన్ గా మనకి కంపెనీ ఐడి అనేది లేదు. జాగ్రత్తగా గమనించండి, అడ్రస్ లో కంపెనీ ఐడి అనేది లేదు. సో కంపెనీ ఐడి అనేది లేదు కాబట్టి ఈ కంపెనీ టేబుల్ తో మనం ఇన్నర్ జాయిన్ అనేది చేయలేం. క్లియర్? కంపెనీ ఐడితో ఇన్నర్ జాయిన్ అనేది చేయలేం. బట్ ఇంకొక టేబుల్ ఏముంది, క్యాండిడేట్. క్యాండిడేట్ లో క్యాండిడేట్ ఐడి ఉంది. అడ్రస్ చూసుకుంటే అడ్రస్ లో ఇక్కడ మనం తీసుకున్న క్యాండిడేట్ ఐడి ప్రైమరీకి, ఇక్కడ క్యాండిడేట్ ఐడి అనేది ఫారెన్ కి. కాబట్టి ఈ అడ్రస్ అండ్ ఈ క్యాండిడేట్ కి మళ్ళీ ఇన్నర్ జాయిన్ చేయొచ్చు మనం. రైట్. సో మనం యూజ్ చేసే ఇన్నర్ జాయిన్ ఏ టేబుల్స్ మీద వేస్తాం, ఆ టేబుల్స్ మధ్య కామన్ ఫీల్డ్ అనేది ఉండాలి. ఇప్పుడు క్లియర్ గా మీకు ఐడియా వచ్చింది. సో ఇప్పుడు చూడండి ఒకసారి. దట్ మీన్స్ అన్ని టేబుల్స్ లో ఒకే కాలం నేమ్ కామన్ గా ఉండదు. రైట్. అంటే ఉండాలనే రూల్ లేదు, మనం ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు. రైట్. ఉంటుంది అని మనం ఏ టేబుల్స్ మధ్య అంటే మొత్తం 3 టేబుల్స్ చూసుకున్నాం. 2 టేబుల్స్ మధ్య మనం ఇన్నర్ జాయిన్ అప్లై చేసేటప్పుడు ఆ 2 టేబుల్స్ మధ్య కామన్ గా ఏముందో తీసుకోవాలి. తర్వాత థర్డ్ టేబుల్ తీసుకున్నప్పుడు థర్డ్ టేబుల్లో ఉన్న ఫీల్డ్ అంటే ఈ 2 టేబుల్లో కామన్ గా ఉన్న ఏ టేబుల్లో ఆ కాలం అనేది ఉందని చెక్ చేసుకోవాలి. సో ఫస్ట్ ప్రీవియస్ మనం చూస్తుంది. ఫస్ట్ నేను క్యాండిడేట్ ఐడి తీసుకున్నా, క్యాండిడేట్ నుంచి అలానే ఫుల్ నేమ్ తీసుకున్నా, అలానే కంపెనీ ఐడి కూడా తీసుకున్నాను. అండ్ అలాగే కంపెనీ నుంచి కంపెనీ నేమ్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ అడ్రస్ నుంచి తీసుకుంటున్నాను కదా, అడ్రస్ నుంచి కంట్రీ తీసుకున్నా, స్టేట్ తీసుకున్నా, సిటీ తీసుకున్నా. అండ్ నౌ ఫ్రమ్ క్యాండిడేట్, ఫ్రమ్ ఫస్ట్ క్యాండిడేట్ తీసుకున్నా, క్యాండిడేట్ అలియాస్ నేమ్ ఇన్నర్ జాయిన్ దేని మీద ఇస్తున్నాను నేను, క్యాండిడేట్ ది ఫస్ట్ కంపెనీ నేమ్. సో కంపెనీ ఆన్ క్యాండిడేట్ డాట్ కంపెనీ ఐడి ఈక్వల్స్ టు కంపెనీ డాట్ కంపెనీ ఐడి. ఓకే. అంటే అగైన్ మళ్ళీ సేమ్ ఇదే ఈ క్యాండిడేట్ ఏదైతే ఉందో దేని మీద మళ్ళీ ఇన్నర్ జాయిన్ చేస్తాను, ఫస్ట్ కంపెనీతో చేసాను ఇన్నర్ జాయిన్. ఎందుకని నాకు కామన్ గా ఏముంది, కంపెనీ ఐడి ఉంది, ఇక్కడ కంపెనీ ఐడి ఉంది కాబట్టి. అండ్ అగైన్ ఇదే క్యాండిడేట్ ని అగైన్ మళ్ళీ నేను ఇక్కడ ఈ అడ్రస్ తో లైక్ ఇన్నర్ జాయిన్ చేయాలి. ఈ రెండిట్లో కామన్ గా ఏముంది, క్యాండిడేట్ ఐడి. అండ్ అగైన్ ఇన్నర్ జాయిన్ అడ్రస్ ఆన్ దేని మీద, అడ్రస్ డాట్ క్యాండిడేట్ ఐడి ఈక్వల్స్ టు క్యాండిడేట్ డాట్ క్యాండిడేట్ ఐడి. క్లియర్? ఇట్స్ ఇన్నర్ జాయిన్. సో చూడండి, క్యాండిడేట్ ఐడి, ఫుల్ నేమ్, కంపెనీ ఐడి, కంపెనీ నేమ్, లైక్ కంట్రీ, స్టేట్ అండ్ సిటీ. సో మొత్తం డీటెయిల్స్ మనకు వచ్చాయి. 3 టేబుల్స్ నుంచి మనం జాయిన్ యూజ్ చేసి కామన్ ఇన్ఫర్మేషన్ నుండి గెట్ చేసుకున్నాం. క్లియర్? సింపుల్. మనం 3 or 4 టేబుల్స్ మీద అప్లై చేస్తాం. సపోజ్ ఇక్కడ ఇంకొక టేబుల్ ఏమైనా ఉందా, ఎంప్లాయ్ టేబుల్ అని చూడండి. ఇక్కడ సపోజ్ ఎంప్లాయ్ టేబుల్ ఉంది. ఎంప్లాయ్ టేబుల్లో కాలం ఏమైనా కామన్ గా ఉందా, ఎంప్లాయ్ ఐడి అనేది ఎక్కడా లేదు ఇక్కడ నార్మల్. రైట్. సో కాబట్టి చేయం. సపోజ్ ఈ క్యాండిడేట్ ఐడి ఉంది కదా, సో ఇక్కడ ఈ ఎంప్లాయీలో కూడా సపోజ్ ఏదైనా క్యాండిడేట్ ఐడి అనేది ఉంది అనుకో, అప్పుడు మనం ఈ క్యాండిడేట్ అండ్ ఈ ఎంప్లాయీకి మళ్ళీ రిలేషన్ రాయొచ్చు. దట్ మీన్స్ ఇన్నర్ జాయిన్ ఎంప్లాయీ ఈఎంపీ ఆన్ ఈఎంపీ డాట్ క్యాండిడేట్ ఐడి ఈక్వల్స్ టు క్యాండిడేట్ డాట్ క్యాండిడేట్ ఐడి. దట్స్ ఇట్. ఇలా రాస్తాం. క్లియర్? అండ్ సో ఇక్కడ సినారియోలో లైక్ ఇక్కడ మనం సెకండ్ సినారియో చూడండి. ఇక్కడ మనం ఇన్నర్ జాయిన్ దగ్గర లెఫ్ట్ జాయిన్ అని ట్రై చేద్దాం. యాక్చువల్గా ఇక్కడ సెకండ్ సినారియోలో ఇన్నర్ జాయిన్ అన్నాం కదా, సో ఈ కేసులో జస్ట్ లెఫ్ట్ జాయిన్ అని చేద్దాం.
మనకి దాన్ని చేంజ్ చేయడం. 2 పొడిషన్. సో చూడండి. డిఫరెన్స్ చూడండి. ఎప్పుడైతే నేను లెఫ్ట్ జాయిన్ అనేసాను, దట్ మీన్స్ ఇన్నర్ జాయిన్ అన్నప్పుడు నేను కామన్ గా ఉన్న రికార్డ్స్ వచ్చింది. లెఫ్ట్ జాయిన్ అన్నప్పుడు ఏమొచ్చింది? లెఫ్ట్ టేబుల్ లో లైక్ మనకి ఈ లెఫ్ట్ అంటే లైక్ ఇది క్యాండిడేట్, రైట్? ఫస్ట్ మనం క్యాండిడేట్ తీసుకున్నాం, తర్వాత కంపెనీ తీసుకున్నాం కదా. సో క్యాండిడేట్ అనేది లెఫ్ట్ అవుతుంది. సో దానిలో ఉన్న రికార్డ్స్ మొత్తం లెఫ్ట్ జాయిన్ ఇచ్చినప్పుడు దానిలో ఉన్న రికార్డ్స్ మొత్తం వచ్చినాయి. బట్ ఇన్నర్ జాయిన్ లో రాలేదు, ఎందుకంటే నల్ వాల్యూస్ ఇక్కడ లైక్ నల్ వాల్యూస్ ఇక్కడ నల్ వాల్యూస్ ఉన్నాయి కదా, వీటిని ఇది అవాయిడ్ చేస్తుంది ఇక్కడ ఇన్నర్ జాయిన్. బట్ ఇక్కడ వచ్చేసి చూడండి, ఎప్పుడైతే లెఫ్ట్ జాయిన్ తీసుకున్నామో లెఫ్ట్ టేబుల్ లో ఉన్న అన్ని రికార్డ్స్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఐ మీన్ కామన్ రికార్డ్స్ లెఫ్ట్ టేబుల్ లో ఉన్న మ్యాచింగ్ రికార్డ్స్ అన్ని కూడా మనకు వస్తాయి. అంటే ఇన్నర్ జాయిన్ అయితే నల్ వాల్యూస్ ని మనకి అవాయిడ్ చేస్తుంది. క్లియర్. బట్ ఇక్కడ ఏంటంటే ఈ లెఫ్ట్ జాయిన్ లో మనం ప్రీవియస్ గా చూసాం కదా, ఒక దానిలో ఏంటంటే నల్ వాల్యూస్ మనకి సపరేట్ గా తీసుకున్నాం, అంటే ఈక్వల్ కాదు, రెండు డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్ కింద ట్రీట్ చేస్తుందని చెప్పాను ప్రీవియస్ లో. సో సేమ్ అలానే ఇది డిఫరెంట్ డిఫరెంట్ రికార్డ్స్ గా ట్రీట్ చేసింది కాబట్టి మనకి అక్కడ డిస్ప్లే అనేది అయింది. సో నోట్ చూడండి, యూ నీడ్ టు యూస్ ఇన్నర్ జాయిన్ వెన్ యూ వాంట్ టు రిట్రీవ్ ఓన్లీ ది మ్యాచింగ్ రికార్డ్ ఫ్రమ్ ది బోత్ టేబుల్ involved in the join by eliminating the non-matching records from the both table. Like నాన్ మ్యాచింగ్ రికార్డ్స్ ని ఎలిమినేట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఇన్నర్ జాయిన్ యూజ్ చేస్తాం, రైట్? నార్మల్ గా మనం ఇన్నర్ జాయిన్ అనేది యూజ్ చేస్తాం. లెఫ్ట్ జాయిన్ అంటే మనకి లెఫ్ట్ సైడ్ అంటే లెఫ్ట్ టేబుల్ లో ఉన్న రికార్డ్స్ కూడా మనకి డిస్ప్లే అవుతుంది. ఇది లెఫ్ట్ జాయిన్. సో లెఫ్ట్ అవుట్. నెక్స్ట్ వన్ వచ్చేసి లెఫ్ట్ అవుట్ లో జాయిన్ చూద్దాం. సో వాట్ ఈస్ లెఫ్ట్ అవుటర్ జాయిన్? సి ఈ టేబుల్ లో చూడండి, లెఫ్ట్ అవుటర్ జాయిన్ లో మనకి ఇక్కడ టేబుల్ ఏ నుంచి టేబుల్ బిలో కామన్ గా ఉన్న రికార్డ్స్, అంటే బిలో కామన్ గా ఉన్న రికార్డ్స్ తో పాటు ఏ టేబుల్లో ఉన్న అంటే ఫస్ట్ టేబుల్లో ఉన్న రికార్డ్స్ మొత్తం కూడా మనకి లెఫ్ట్ అవుట్ జాయిన్ చేయడం వల్ల మనం గెట్ చేసుకుంటాం. టేబుల్ బిలో ఉన్న కామన్ రికార్డ్స్ అంటే టేబుల్ ఏ టేబుల్ బిలో ఉన్న కామన్ రికార్డ్స్ ప్లస్ రిమైనింగ్ ఏదైతే టేబుల్ ఏలో ఉంటాయి అంటే నాన్ మ్యాచింగ్ రికార్డ్స్ ఏదైతే ఉంటాయో ఆ రికార్డ్స్ మొత్తం మనకి డిస్ప్లే అవుతుంది. సో ఈ లెఫ్ట్ outer join, also known as left join, is SQL Server returns all the records from the left table and the matched records from the right table. That means left table నుంచి అన్ని రికార్డ్స్ అండ్ టేబుల్ బి నుంచి మ్యాచింగ్ రికార్డ్స్ ని డిస్ప్లే చేస్తుంది. ఇఫ్ దెర్ ఈస్ నో మ్యాచ్ ది రిజల్ట్ ఈస్ నల్ ఆన్ ది సైడ్ ఆఫ్ ది రైట్ టేబుల్. మనకి మ్యాచింగ్ రికార్డ్స్ అనేది ఏమి లేకపోతే రైట్ టేబుల్ నుంచి మనకి రిజల్ట్ అనేది నల్ అని వస్తుంది. Yeah, that means the left outer join in SQL Server retrieves the matching records from the both the table and the non-matching records from the left side table involved in the join. Right. And unmatching records data will take the null value. Unmatching records, suppose table B లో matching records level అప్పుడు null తీసుకుంటుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏది లెఫ్ట్ టేబుల్ ఏది రైట్ టేబుల్ ఎలా తెలుస్తుంది? లైక్ ఇక్కడ మనం ఇలా డయాగ్రామాటికల్ గా చూస్తున్నాం కాబట్టి మనకు తెలుస్తుంది లెఫ్ట్ టేబుల్ అనేది. లైక్ ఇప్పుడు మనకి ఎంప్లాయ్ ఉంది, డిపార్ట్మెంట్ ఉంది, ఈ రెండింటి మీద మనం అప్లై చేస్తే ఈ రెండింటి మీద మనం లెఫ్ట్ అవుటర్ అని అప్లై చేస్తే ఏది లెఫ్ట్ అవుతుంది? లెఫ్ట్ టేబుల్ లైక్ లెఫ్ట్ టేబుల్ అవుతుంది, ఏది రైట్ టేబుల్ అవుతుంది? అదే నేను ఇక్కడ లెఫ్ట్ రాసానని చెప్పేసి లెఫ్ట్ అని అలా ఏమవుతుంది? ఈ ఎంప్లాయ్ అనేది లెఫ్ట్, డిపార్ట్మెంట్ అనేది రైట్ టేబుల్ అవుతుంది. సినారియో ఏంటంటే లెఫ్ట్ అవుటర్ జాయిన్ అనే కీవర్డ్ మనం ఎక్కడైతే ఇస్తామో దానికి ముందు ఇచ్చేది ఏదైతే ఉంటుందో అది లెఫ్ట్ టేబుల్, అండ్ లెఫ్ట్ అవుటర్ జాయిన్ తర్వాత ఇచ్చేది మనకి రైట్ టేబుల్ అవుతుంది. క్లియర్? సినారియో చూద్దాం. హౌ టు ఇంప్లిమెంట్ లెఫ్ట్ జాయిన్ ఇన్ SQL సర్వర్. లైక్ మనం లెఫ్ట్ జాయిన్ కి సింటాక్స్ చూద్దాం. చూడండి, సెలెక్ట్ కాలమ్స్ ఫ్రమ్ టేబుల్ 1 లెఫ్ట్ అవుటర్ జాయిన్ టేబుల్ 2. సో ఇప్పుడు చెప్పండి, గెస్ చేయండి, మనకి లెఫ్ట్ టేబుల్ లైక్ లెఫ్ట్ టేబుల్ ఏమవుతుంది? టేబుల్ 1 అనేది లెఫ్ట్ టేబుల్, టేబుల్ 2 అనేది రైట్ టేబుల్, ఎందుకంటే లెఫ్ట్ అవుటర్ జాయిన్ కన్నా ముందు మనం టేబుల్ 1 ఇచ్చాం కాబట్టి, రైట్? సో అండ్ ఆన్ టేబుల్ సేమ్స్ అండ్ సేమ్
ఇన్నర్ జాయిన్ ఎలా ఇచ్చామో సేమ్ అంతే, లెఫ్ట్ అవుటర్ జాయిన్ బదులు జస్ట్ లెఫ్ట్ జాయిన్ అని కూడా యూస్ చేయొచ్చు మనం. ఓకే. సో సెలెక్ట్ స్పెసిఫైస్ ది కాలమ్ యూ వాంట్ టు రిట్రీవ్ ఫ్రమ్ బోత్ టేబుల్స్. టేబుల్ 1, టేబుల్ 2 లైక్ మనం జాయిన్ చేయాలనుకుంటుంది, లైక్ ఏ ఆపరేషన్ మనం పర్ఫామ్ చేయాలనుకుంటున్నాం అనేది ఆన్ లైక్ జాయిన్ కండిషన్ 2 టేబుల్స్ మీద మనం కండిషన్ అనేది అప్లై చేసుకున్నాం. క్లియర్. సో ఎగ్జాంపుల్స్ చూద్దాం. సి ఇక్కడ మనం క్యాండిడేట్ లెఫ్ట్ అవుటర్ జాయిన్ కన్నా ముందు క్యాండిడేట్ చూస్తున్నాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ క్యాండిడేట్ ఇవన్నీ తీసేద్దాం. క్యాండిడేట్ అండ్ కంపెనీ మీద మనం ఇప్పుడు వర్క్ చేస్తున్నాం. క్యాండిడేట్ లో మొత్తం అసలు ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి చూడండి, మొత్తం 7 రికార్డ్స్ ఉన్నాయి. రైట్. రైట్. నల్ వాల్యూస్ ఒకటి తీసుకుంటే 7 రికార్డ్స్ ఉన్నాయి. ఓకే. సో query కొద్దాం. candidate డాట్ ఐడి, candidate ఐడి, candidate డాట్ ఫుల్ నేమ్, candidate డాట్ కంపెనీ ఐడి, డాట్ కంపెనీ డాట్ కంపెనీ ఐడి, కంపెనీ డాట్ కంపెనీ నేమ్ తీసుకున్నాను కదా. క్లియర్. ఫ్రమ్ క్యాండిడేట్. సో ఇది లెఫ్ట్ లెఫ్ట్ టేబుల్ క్యాండిడేట్ అనేది. లెఫ్ట్ అవుటర్ జాయిన్ కంపెనీ ఆన్ క్యాండిడేట్ డాట్ కంపెనీ ఐడి, కంపెనీ డాట్ కంపెనీ ఐడి. సో ఇది కామన్ గా ఉన్నది. సో ఇక్కడ చూడండి, మనకి 7 రికార్డ్స్ వచ్చినాయి. లెఫ్ట్ సైడ్ మనకి 7 రికార్డ్స్ ఉన్నాయి, 7 రికార్డ్స్ వచ్చినాయి. బట్ కంపెనీ ఐడి కామన్ గా ఉన్నాయి. లైక్ ఇక్కడ చూడండి, డెల్ హెచ్పి ఎంఎం. సో కామన్ గా ఉన్న రికార్డ్స్ 1 2 3. సో ఇవి కూడా అంతే. అండ్ నన్ వాల్యూస్ కూడా వస్తుంది. రైట్. ఎందుకని నన్ వాల్యూస్ వచ్చినాయి? టేబుల్ ఏలో మనకి నన్ వాల్యూస్ ఉన్నాయి. దట్ మీన్స్ టేబుల్ ఏలో కంప్లీట్ రికార్డ్స్ వస్తాయి, ప్లస్ కామన్ గా ఉన్న రికార్డ్స్ లైక్ రైట్ సైడ్ టేబుల్లో కామన్ గా ఏదైతే ఉన్నాయి, కామన్ గా ఏమని మనకి ఇక్కడ 1 2 3 4 లేదు చూడండి. ఇక్కడ ఫోర్త్ కంపెనీ ఐడి 4 లేదు, కాబట్టి మనకి ఇక్కడ 4 అనేది రాలేదు కంపెనీ ఐడి. చూడండి. క్లియర్. సో కామన్. అండ్ ఇన్ ది సేమ్ వే లెఫ్ట్ అవుటర్ జాయిన్ బదులు నార్మల్ గా మనం లెఫ్ట్ జాయిన్ అని కూడా యూజ్ చేయొచ్చు. సో సేమ్ అప్లై అవుతుంది మనకి. సేమ్ రిజల్ట్ అనేది సేమ్ ఉంటుంది. రైట్. లెఫ్ట్ జాయిన్ అన్నా కానీ మనకి లెఫ్ట్ అవుటర్ జాయిన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ వన్. హౌ కెన్ వి రిట్రీవ్ ఓన్లీ నాన్ మ్యాచింగ్ రోస్ ఫ్రమ్ ది లెఫ్ట్ టేబుల్? నాన్ మ్యాచింగ్ రోస్, దట్ మీన్స్ నాన్ మ్యాచింగ్ రోస్ అంటే యాక్చువల్ గా లెఫ్ట్ సైడ్ టేబుల్లో మనకి కామన్ గా ఉన్నాయి కాకుండా మిగిలిన రోస్ రావాలి. దట్ మీన్స్ అక్కడ ఏదైతే నల్ వాల్యూ వస్తుందో మనం, రైట్, నల్ వాల్యూస్ ఏదైతే వస్తుందో, సో చూద్దాం సార్, చెక్ చేద్దాం. హౌ కెన్ వి రిట్రీవ్ ఓన్లీ నాన్ మ్యాచింగ్ రికార్డ్స్? సో ఈ పైన మనం చేసిన ఆపరేషన్స్ అన్ని కూడా మ్యాచింగ్ రికార్డ్స్ ని గెట్ చేస్తాం. రైట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ నాన్ మ్యాచింగ్ రికార్డ్స్ ని ఎలా గెట్ చేసుకుంటాం చూడండి. సేమ్ పైన ఏ క్వరీ అయితే రాసాం సేమ్ అంతే. candidate ID, full name, company ID, company name from candidate, left join company. ఇక్కడ మనం ఏం చేస్తామంటే కంపెనీ డాట్ కంపెనీ ఐడి ఈజ్ నల్. కంపెనీ ఐడి ఈక్వల్స్ టు నల్ అయ్యేది ఎక్కడ ఉంది అంటే నాన్ మ్యాచింగ్ రికార్డ్. సో ఇక్కడ చూడండి, ఎప్పుడైతే నేను ఇక్కడ ఎక్స్క్లూడ్ చేస్తున్నానో నాకు ఇక్కడ చూడండి కంపెనీ ఐడి వాల్యూస్ నల్ వాల్యూస్ అయినాయి రికార్డ్స్. రైట్. లెఫ్ట్ జాయిన్ యూజ్ చేసినప్పుడు ఇక్కడ కంపెనీ ఐడి నల్ అనేది ఉంది. క్లియర్. సో ఇవి నాన్ మ్యాచింగ్ రికార్డ్సే కదా, ఎందుకంటే కంపెనీలో 1 2 3 వరకే ఉన్నాయి, 1 2 3 4 వరకు ఉన్నాయి, 1 2 3 4 వరకు ఉన్నాయి. బట్ ఇక్కడ వచ్చేసి 1 2 3 వరకు ఉన్నాయి. ఇవి వచ్చేసి నాన్ మ్యాచింగ్ రికార్డ్స్. దీనికి మ్యాచింగ్ లేదు, కాబట్టి ఈ నాన్ మ్యాచింగ్ రికార్డ్స్ గెట్ చేసుకోవాలి అంటే కనుక లైక్ ఇక్కడ కంపెనీ ఐడి అనేది నల్ ఏదైతే వస్తుందో ఈ రిజల్ట్ సెట్ అంటే ఇంతవరకు మనం ఏదైతే అప్లై చేసామో ఈ రిజల్ట్ సెట్ నుంచి కండిషన్ అప్లై చేస్తున్నాం. వేర్ కంపెనీ డాట్ కంపెనీ ఐడి, లైక్ కంపెనీ డాట్ కంపెనీ ఐడి ఇస్ నల్. రైట్. కంపెనీ డాట్ కంపెనీ ఐడి ఇస్ నల్. ఆర్ క్యాండిడేట్ చూద్దాం, క్యాండిడేట్ డాట్ క్యాండిడేట్ ఐడి, క్యాండిడేట్ డాట్ కంపెనీ ఐడి
సో ఇది కూడా నల్లే ఉంది కదా ఇక్కడ. సో చూడండి, ఓన్లీ ఆ నాన్ మ్యాచింగ్ రికార్డ్స్ మాత్రమే వస్తుంది. సో చూడండి ఇక్కడ. సో ఇంతవరకు చూస్తే మనకి ఇక్కడ కంపెనీ ఐడి, కంపెనీ నేమ్ ఉంది. ఈ కంపెనీ ఐడి ఏమో మనకి క్యాండిడేట్ లో ఉన్న కంపెనీ ఐడి, మనం ఇక్కడ తీసుకున్న ఐడి. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి కంపెనీ డాట్ కంపెనీ ఐడి, ఇది కంపెనీ డాట్ కంపెనీ ఐడి. దీనిలో ఇక్కడ నల్లే ఉన్నాయి. సో సేమ్ మ్యాచింగ్ అనేది సేమే ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ ఆ కండిషన్ అప్లై చేసేటప్పుడు క్యాండిడేట్ నల్ వాల్యూస్, కంపెనీ ఐడి నల్ నల్ ఉన్న ప్లేస్ లో అప్లై చేసి, లేదంటే కంపెనీ మీద అప్లై చేయొచ్చు. సో ఎక్కడైతే అది నల్ అయిందో, ఈజ్ నల్, జాగ్రత్త చూడండి, క్యాండిడేట్ డాట్ కంపెనీ ఐడి ఈక్వల్స్ టు నల్ అని ఉంటుంది. లైక్ ఇక్కడ మనం ఈజ్ నల్ అని అప్లై చేస్తాం. సో ఎప్పుడైతే నల్ అవుతుందో, సో చూడండి ఇవి నాన్ మ్యాచింగ్ రికార్డ్స్ అన్నమాట. క్లియర్? నాన్ మ్యాచింగ్ రికార్డ్స్. అండ్ ఇన్ ది సేమ్ వే త్రీ టేబుల్స్ ని ఎలా జాయిన్ చేస్తాం, సేమ్ ఇన్నర్ జాయిన్ అనేది ఎలా యూజ్ చేసామో సేమ్ అంతే ఇక్కడ కూడా మళ్ళీ అవుటర్ జాయిన్ అనేది యూజ్ చేస్తాం. సో చూడండి, సేమ్ క్యాండిడేట్ త్రీ టేబుల్స్ మీద అప్లై చేస్తున్నాం కాబట్టి త్రీ టేబుల్స్ నుంచి కాలమ్స్ మనం గెట్ చేస్తున్నాం. క్యాండిడేట్ ఐడి, క్యాండిడేట్ నుంచి క్యాండిడేట్ ఐడి, ఫుల్ నేమ్, కంపెనీ ఐడి, కంపెనీ నుంచి కంపెనీ నేమ్ తీసుకున్నాం, అండ్ అడ్రస్ నుంచి కంట్రీ, స్టేట్, సిటీ తీసుకున్నాం. సో ఫ్రమ్ క్యాండిడేట్ లెఫ్ట్ జాయిన్ ఫస్ట్ కంపెనీతో. సో క్యాండిడేట్ డాట్ కంపెనీ ఐడి ఈక్వల్స్ టు కంపెనీ డాట్ కంపెనీ ఐడి. లైక్ ఇక్కడ మనం అడ్రస్ కంట్రీ ఇచ్చాం కదా, సో ఇది కూడా డిక్లేర్ చేయాలి. సో ఇప్పుడు నెక్స్ట్ వన్, ఈ అడ్రస్ టేబుల్ అంటే ఈ కంపెనీ ఏదైతే ఉంటుందో దాంతో, అంటే ఇక్కడ వచ్చిన రిజల్ట్స్ కి మళ్ళీ మనం ఈ అడ్రస్ కి చేస్తున్నాం కదా, లెఫ్ట్ జాయిన్. సో అడ్రస్ డాట్ కామన్ గా ఉన్నది క్యాండిడేట్ ఐడి ఈక్వల్స్ టు క్యాండిడేట్ డాట్ క్యాండిడేట్ ఐడి. చూడండి, రైట్. సో త్రీ టేబుల్స్ మీద మనం ఇక్కడ లెఫ్ట్ అవుటర్ జాయిన్ అనేది అప్లై చేస్తాం. లెఫ్ట్ అవుటర్ జాయిన్. సో త్రీ టేబుల్స్ లో మనకి లెఫ్ట్ సైడ్ ఉంది. ఫస్ట్ మనం యూజ్ చేసిందంటే లైక్ మనకి అవుటర్ జాయిన్ కి ముందు డిఫైన్ చేసిన టేబుల్ ఏది, క్యాండిడేట్, రైట్. క్యాండిడేట్. సో క్యాండిడేట్ కి మనకున్న రికార్డ్స్ అన్ని 7 కాబట్టి 7 రికార్డ్స్ వచ్చాయి. అండ్ వాటికి మ్యాచింగ్ ఏదైతే ఉంటుందో, రైట్, కామన్ గా ఉన్న రికార్డ్స్ ఏదైతే ఉంటుందో ఆ రికార్డ్స్ అన్ని వస్తాయి. సో కంట్రీ ఉంది, కంట్రీలో ఈ త్రీనే మ్యాచ్ అయింది ఈ త్రీ వరకు. సో అంతవరకు వచ్చిన తర్వాత మిగిలిన నల్ వాల్యూస్ తీసుకుంటుంది, రైట్. ఎందుకంటే మ్యాచింగ్ రికార్డ్స్ లేని ప్లేస్ లో మనకి నల్ వాల్యూ తీసుకుంటుంది అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో there is no match, the result is null on the right side of the table. కాబట్టి రైట్ సైడ్ టేబుల్లో మనకి ఏదైతే మ్యాచింగ్ రికార్డ్ లేదో అక్కడ నల్ అనే వాల్యూ తీసుకుంటాం. క్లియర్? సో ఇది లెఫ్ట్ అవుటర్ జాయిన్. అండ్ నెక్స్ట్ రైట్ అవుటర్ జాయిన్ గురించి చూద్దాం. See what is route outer join. So left outer join ఎలా అయితే చేసామో సేమ్ అంటే route outer join. The route outer join in SQL Server is easy to retrieve all matching records from the tables involved in the join as well as non-matching records from the right hand side of the table. Like ఇక్కడ చూడండి, మనకి రైట్ అవుటర్ జాయిన్ అని చెప్పేసి ఎలా అయితే మనం డిఫైన్ చేస్తామో, దానికి లెఫ్ట్ సైడ్ అంటే దానికన్నా ముందు ఇచ్చిందేమో మనకి రైట్ టేబుల్, దాని తర్వాత ఇచ్చిందేమో లెఫ్ట్ టేబుల్, ఆర్ రైట్ టేబుల్. ఐ మీన్ దానికి ముందు ఇచ్చిందేమో లెఫ్ట్ టేబుల్, దాని తర్వాత ఇచ్చిందేమో రైట్ టేబుల్. సో మనం అది చెప్పుకున్నాం. బట్ ఇక్కడ ఏంటంటే రైట్ జాయిన్ నేమ్ అనేది చేంజ్ అవుతుంది. అంటే ముందు మనం లెఫ్ట్ అవుటర్ జాయిన్ ఇచ్చాము, ఇక్కడ రైట్ అవుటర్ జాయిన్ ఇస్తున్నాం. సో రైట్ అవుటర్ జాయిన్ అనేది ఎప్పుడైతే ఇస్తున్నామో అప్పుడు ఏం జరుగుతుంది అంటే రైట్ సైడ్ ఉన్న టేబుల్లో మొత్తం రికార్డ్స్ ఏదైతే ఉంటుందో అవన్నీ వస్తాయి. అండ్ అలానే మనకి ఎక్కడైతే మ్యాచింగ్ రికార్డ్స్ ఉంటాయో టేబుల్ ఏదంటే లెఫ్ట్ టేబుల్లో ఉన్న మ్యాచింగ్ రికార్డ్స్ అనేవి మనకి వస్తాయి, రైట్. సో సేమ్ రైట్ అవుటర్ జాయిన్ టేబుల్ అనేది ఏంటంటే మనకి ఎలా తెలుస్తుంది అంటే లెఫ్ట్ ఆఫ్ ది రైట్ అవుటర్ జాయిన్ ఉంది లెఫ్ట్ టేబుల్, తర్వాత రైట్ తర్వాత ఉన్నదేమో మనకి రైట్ అవుటర్ జాయిన్ అవుతుంది. అండ్ సేమ్ దీన్ని కూడా అలానే మనకి సింటాక్స్ అనేది చేంజ్ అవుతుంది. లైక్ ఇక్కడ రైట్
ప్రీవియస్ లో లెఫ్ట్ అవుటర్ జాయిన్ ఉంది, ఇక్కడ మనకి రైట్ అవుటర్ జాయిన్ అని వస్తుంది అనమాట. క్లియర్? సో సేమ్ రైట్ అవుటర్ జాయిన్ ఆర్ రైట్ జాయిన్ రెండు మీకు ఒకటే ఉంటుంది. సో ఆపరేషన్ కూడా సేమ్ వస్తుంది, బట్ చేంజ్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, చెక్ చేద్దాం అండి. సో రైట్ అవుటర్ జాయిన్ same as usual. Candidate ID, candidate full name, candidate company ID, company ID, company name from candidate. ఇక్కడ లెఫ్ట్ అవుటర్ జాయిన్ బదులు రైట్ జాయిన్ ఇచ్చేస్తాం. రైట్ అవుటర్ జాయిన్ ఫ్రమ్ కంపెనీ, క్యాండిడేట్ డాట్ కంపెనీ ఐడి లైక్ కంపెనీ డాట్ కంపెనీ ఐడి. సో ఇప్పుడు మనకి ఏం రావాలి, యాక్చువల్గా రైట్ సైడ్ ఆఫ్ టేబుల్ లో ఉన్న మొత్తం రికార్డ్స్ ప్లస్ లెఫ్ట్ సైడ్ లో ఉన్న నాన్ మ్యాచింగ్ రికార్డ్స్ రావాలి. దట్ మీన్స్ ఇక్కడ 7 ఉన్నాయి, ఇక్కడ వచ్చేసి 4 ఉన్నాయి. సో ఎక్స్పెక్ట్ చేయండి, యాక్చువల్గా రైట్ సైడ్ టేబుల్ ఇది, లెఫ్ట్ సైడ్ టేబుల్ ఇది, మనం యూజ్ చేస్తుంది రైట్ సైడ్. కాబట్టి మనకి యాక్చువల్గా ఎన్ని రికార్డ్స్ రావాలి, 4 రికార్డ్స్ రావాలి. సో ఇక్కడ చూడండి ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి. లైక్ 4 రికార్డ్స్ అంటే ఇక్కడ ఫోర్త్ వన్ ఏదైతే ఉందంటే ఈ టేబుల్లో నాన్ మ్యాచింగ్ రికార్డ్ కదా ఇది. సో ఫోర్త్ వన్ అనేది నాన్ మ్యాచింగ్ రికార్డ్. సో నాన్ మ్యాచింగ్ రికార్డ్ కూడా వస్తుంది, ఎందుకంటే ఈ టేబుల్లో మనకు 4 రికార్డ్స్ ఉంది కాబట్టి. 4 రికార్డ్స్ ఉన్నాయి, దట్ మీన్స్ ఇక్కడ ఫస్ట్ 3 మాత్రం మనకి ఇక్కడ మ్యాచింగ్ రికార్డ్స్ 1 2 3 అండ్ 1 2. లైక్ దట్ మీన్స్ ఇక్కడ క్యాండిడేట్ ఐడి 1 2 3 అండ్ 5 6 రికార్డ్స్ వస్తాయి. అండ్ ఇక్కడ ఈ ఫోర్త్ వన్ కూడా వస్తుంది. క్లియర్? సో కంపెనీ ఐడి ఈ రెండింటిని చూడండి, ఇక్కడ కంపెనీ ఐడి 1 2 3 అండ్ ఇక్కడ చూడండి కంపెనీ ఐడి 1 2 3 అండ్ 1 3, ఎందుకంటే మ్యాచింగ్ రికార్డ్సే కదా. దట్ మీన్స్ ఈ 3 ఈ 2 5 ప్లస్ ఈ ఫోర్త్ వన్ రైట్ సైడ్ టేబుల్లో ఉన్న ఈ రికార్డ్, రైట్ సైడ్ టేబుల్లో ఉన్న ఈ రికార్డ్ మొత్తం 6 రికార్డ్స్ వస్తుంది. దట్ మీన్స్ చూడండి 1 2 3 5 6 అండ్ ఫోర్త్ వన్. అండ్ లెఫ్ట్ సైడ్ టేబుల్లో నాన్ మ్యాచింగ్ రికార్డ్ కాబట్టి నల్ వాల్యూ తీసుకుంటాం. క్లియర్? అండర్స్టూడ్? లెఫ్ట్ టేబుల్లో మనకి ఈ కంపెనీకి సంబంధించి ఈ రెండింటి మధ్య మనం రిలేషన్ ఇస్తున్నప్పుడు కంపెనీ ఐడిని బేస్ చేసుకుని ఇస్తున్నాం కాబట్టి ఇవి మ్యాచింగ్ రికార్డ్స్, కామన్ గా ఉన్న రికార్డ్స్ అవి. రైట్? కంపెనీ ఐడి కామన్ గా ఉంది, ఇక్కడ 1 2 3 కామన్ గా ఉంది కదా. దీనిలో కంపెనీలో కంపెనీ ఐడి 1 2 3 4 అని ఉన్నాయి. బట్ ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ టేబుల్ వచ్చేసి కంపెనీ ఐడి 1 2 3 1 3 వరకే ఉన్నాయి, 4 లేదు. కానీ ఇవి కామన్ గా ఉన్నాయి, 1 2 3 1 3 అనేది ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి రెండిట్లో. కాబట్టి కామన్ రికార్డ్స్ కదా ఇవి. ఈ 3 ప్లస్ ఈ 2 5 రికార్డ్స్ ప్లస్ లెఫ్ట్ మనకి రైట్ అవుటర్ లైన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి రైట్ టేబుల్లో ఉన్న ఈ ఫోటో రైట్ నాన్ మ్యాచింగ్ రికార్డ్ అయినా కానీ మనకి ఆ టేబుల్ మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది కదా, రోస్ అనేది. కాబట్టి మనకి ఈ ఫోర్త్ వన్ కూడా వచ్చింది. రైట్? సో యాక్చువల్ నేను అదే చెప్పాలనుకుంటున్నాను. రైట్? 4 రికార్డ్స్ అంటారు, లైక్ ఫోర్త్ వన్ కూడా వస్తుంది. అండ్ ఇన్ ది సేమ్ వే ఇక్కడ లెఫ్ట్ రైట్ అవుటర్ జాయిన్ బదులు మనం రైట్ జాయిన్ అనేది విషయం. సో డిఫరెన్స్ అనేది చూడండి, ఏం డిఫరెన్స్ అనేది ఏంటి? రైట్ సేమ్ యాజ్ యూజువల్, సేమ్ వచ్చింది. సో ఇది కూడా మనం యూజ్ చేయొచ్చు. అండ్ ఇన్ ది సేమ్ వే సేమ్ ఇదే రిజల్ట్ సెట్ మీద మనం నాన్ మ్యాచింగ్ రికార్డ్స్ ని ఎలా గెట్ చేసుకుంటాం? రైట్? నాన్ మ్యాచింగ్ రికార్డ్స్ ఇక్కడ చూడండి, ఈ రెండింటి నుంచి గమనిస్తే మీకు కంపెనీ ఐడి నల్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ, ఎందుకంటే ఇక్కడ కంపెనీ ఐడి అంటే కంపెనీలో ఉన్న ఐడి అనేది ఓకే 4 ఉంది మనకి, ఇక్కడ ఎంటీ అయితే ఏం లేవు. కానీ మ్యాచింగ్ రికార్డ్ ఎక్కడుంది, మ్యాచ్ కాంది ఇక్కడ ఉంది. దట్ మీన్స్ క్యాండిడేట్ ఐడిలో ఇక్కడ మిస్ అవుతుంది మనం రిజల్ట్ సెట్ అనేది, అంటే లెఫ్ట్ టేబుల్లో మనం మిస్ అవుతున్నాం. కాబట్టి లైక్ ఇది చూడండి, క్యాండిడేట్ డాట్ కంపెనీ ఐడి లైక్ ఈస్ నల్ అనేది ఇవ్వగలుగుతాం. సో చూడండి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి మనకి నాన్ మ్యాచింగ్ రికార్డ్స్, 1 రికార్డ్. దట్స్ ద ఫోర్త్ వన్. రైట్? దిస్ ఇస్ ద వన్, లాస్ట్ వన్. సేమ్ అదే మనం, ఇది నాన్ మ్యాచింగ్ రికార్డ్స్. అండ్ ఇన్ ద సేమ్ వే 3 టేబుల్స్ మీద మనం రైట్ అవుటర్ జాయిన్ యూస్ చేస్తున్నాం. సేమ్ అడ్రస్ యూస్ చేస్తున్నాం, అడ్రస్ డాట్ కంట్రీ, అడ్రస్ డాట్ స్టేట్, అడ్రస్ డాట్ సిటీ. లైక్ ఫస్ట్ క్యాండిడేట్ టేబుల్ మీద
రైట్ జాయిన్ ఇస్తున్నాం. నెక్స్ట్ అడ్రస్ కి క్యాండిడేట్ ఐడి, అడ్రస్ డాట్ ఐడి క్యాండిడేట్ సేమ్. సో చూడండి, రైట్ మూడిట్లో కామన్. సో అడ్రస్ చూద్దాం ఒకసారి. అడ్రస్ లో 4 క్యాండిడేట్ ఐడి 1 2 3 4 4. సో నల్ వాల్యూ, రైట్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నట్టు, ఎలా చేస్తున్నట్టు, ఇప్పుడు ఇది ఇక్కడ చూడండి, ఫస్ట్ క్యాండిడేట్ కి కంపెనీకి మనం రైట్ అవుటర్ జాయిన్ ఇస్తాం. సో బేస్డ్ ఆన్ దిస్ వచ్చింది. నెక్స్ట్ రిజల్ట్ సెట్ కి అడ్రస్ ఇస్తున్నాం. సో ఇది రైట్ జాయిన్. సో దట్ మీన్స్ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఫోర్త్ వన్ అనేది నల్ వాల్యూ, కంపెనీ ఐడి, కంపెనీ ఐడి కాదు క్యాండిడేట్ ఐడి తీసుకోవాలి. ఓకే. సో బేస్డ్ ఆన్ ఇక్కడ మనకి రైట్ సైడ్ టేబుల్. సో రైట్ సైడ్ ఏముంది మనకి, దట్ మీన్స్ ఈ అడ్రస్ అనేది ఇప్పుడు మనకి రైట్ టేబుల్ అవుతుంది. ఎందుకంటే ఈ రెండు రిజల్ట్స్ సెట్ మీద మనం రైట్ అవుటర్ జాయిన్ అనేది యూజ్ చేస్తున్నాం. రైట్ అంటే ఈ రెండింటి కామన్ గా వచ్చిన రికార్డ్స్ నుంచి మనం ఈ రైట్ అవుటర్ జాయిన్ అనేది యూజ్ చేస్తున్నాం. ఈ అడ్రస్ మీద అప్లై చేస్తాం. రైట్. సో ఏం చేద్దామంటే, సారీ ఈ రెండు చూస్ చేస్తున్నాం. సారీ ఇది నాన్ మ్యాచింగ్ ప్యాక్ కదా. సో ఫస్ట్ ఇక్కడ వచ్చిన రిజల్ట్ సెట్ ఏదైతే ఉంటుందో దీని మీద మనం మళ్ళీ రైట్ జాయిన్ చేయాలి. రైట్. సో ఇక్కడ చూడండి, దీనిలో కంపెనీ ఐడి లైక్ ఇక్కడ చూస్తే క్యాండిడేట్ ఐడి, ఈ ఇక్కడ మనం అడ్రస్ తీసుకున్నాం కదా, ఈ అడ్రస్ మీద క్యాండిడేట్ ఐడి, క్యాండిడేట్ డాట్ క్యాండిడేట్ ఐడి, ఈ రెండింటికి మ్యాచ్ చేస్తున్నాం. సి అడ్రస్ డాట్ క్యాండిడేట్ ఐడి, అడ్రస్ లో క్యాండిడేట్ ఐడీస్ అనేది 4 వరకు ఉన్నాయి. ఓకే. బట్ ఇక్కడ రిజల్ట్ సెట్ లో మనకి ఫోర్త్ వన్ లేదు చూడండి, క్యాండిడేట్ ఐడి ఫోర్త్ రికార్డ్ లేదు. క్లియర్. సో కాబట్టి మనకి ఇక్కడ క్యాండిడేట్ ఐడి 1 2 3 5 6 ఉన్నాయి. ఈ రిజల్ట్ సెట్ మీద మనం రైట్ జాయిన్ చేస్తాం. సో రైట్ వచ్చేసి మనకి ఏమవుతుంది, ఇక్కడ అడ్రస్ రైట్ టేబుల్. సో ఇక్కడ క్యాండిడేట్ 1 2 3 వరకే ఉన్నాయి. సో అందుకని 1 2 3 వరకు తీసుకోండి. రైట్. ఫోర్త్ వన్ అనేది క్యాండిడేట్ ఐడి అనేది లేదు యాక్చువల్గా మనకు వచ్చిన రిజల్ట్ సెట్ లో, కాబట్టి ఫోర్త్ వన్ లేదు. కాబట్టి అక్కడ మనకి ఇక్కడ ఏం తీసుకుంది, మనకి నల్ వాల్యూస్ తీసుకుంది. రైట్. సో ఇది రైట్ టేబుల్. సో చూడండి, ఒడిస్సా కటక్. సో ఒడిస్సా కటక్ అండ్ ఇక్కడ ఈ వాల్యూస్ లేవు. ఫోర్త్ వన్, ఫోర్త్ క్యాండిడేట్ ఐడి లేదు కదా మనకి రిజల్ట్ సెట్ లో, కాబట్టి అక్కడ నల్ వాల్యూస్ తీసుకుంది. క్లియర్. సో ఇది మనకు వచ్చేసి రైట్ జాయిన్ ఆర్ రైట్ అవుటర్ జాయిన్ ఉంటుంది. రైట్. ఇది 3 టేబుల్స్ ని జాయిన్ చేయడం. అవుటర్ జాయిన్ చేద్దాం. ఫుల్ అవుటర్ జాయిన్ అనేది ఏం చేస్తుందంటే 2 టేబుల్స్ నుంచి మొత్తం కంప్లీట్ రికార్డ్స్ ని డిస్ప్లే చేస్తుంది. యాక్చువల్గా మనం లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్ ఎలా అయితే యూస్ చేస్తున్నామో సేమ్ అంతే ఫుల్ అవుటర్ జాయిన్ అనేది కూడా సేమ్ సింటాక్స్ అనేది అలానే ఉంటుంది. సి సో ఫుల్ అవుటర్ జాయిన్ ఎలా యూస్ చేస్తావచ్చు. లైక్ క్యాండిడేట్ అలానే కంపెనీ, candidate dot candidate ID, like candidate dot full name, candidate dot company dot company ID, company name, right? సేమ్. బట్ ఇక్కడ వచ్చేసి మనం ఫుల్ అవుటర్ జాయిన్ అనేది యూజ్ చేస్తాం. రైట్. ఫుల్ అవుటర్ జాయిన్ అనేది యూజ్ చేస్తాం. సో ఇప్పుడు చూడండి, మొత్తం 3, మొత్తం ఏదైతే ఉంటుందో 3 కాదు, సారీ ఇక్కడ మనకి 2 టేబుల్స్ నుంచి మొత్తం కంబైన్ చేస్తుంది. యాక్చువల్గా మనకి 7 రికార్డ్స్ ఉన్నాయి క్యాండిడేట్ లో. రైట్. అండ్
ఫోర్త్ రికార్డ్ లైక్ ఇది కంపెనీ ఐడి మ్యాచింగ్ రికార్డ్ అనేది మనకి కంపెనీలో లేదు, సారీ క్యాండిడేట్ లో లేదు, బట్ ఇది కంపెనీలో ఉంది కాబట్టి ఈ రికార్డ్ కూడా వస్తుంది మొత్తం 8 రికార్డ్. అండ్ ఇన్ ది సేమ్ వే ఫుల్ అవుటర్ లైక్ అవుటర్ అనేది ఇవ్వకపోయినా నార్మల్ గా మనకి అవుట్పుట్ అనేది సేమ్ వస్తుంది. ఓకే. అండ్ ఇన్ ద సేమ్ వే నాన్ మ్యాచింగ్ రికార్డ్స్ గెట్ చేసుకోవాలి అంటే కనుక మనకి సో చూడండి ఇక్కడ ఇది కంపెనీ ఐడి అంటే కంపెనీ డాట్ కంపెనీ ఐడి. సో కంపెనీ డాట్ కంపెనీ ఐడి నల్ ఉన్న రికార్డ్స్, అలానే క్యాండిడేట్ డాట్ కంపెనీ ఐడి అనేది నల్ ఉన్న రికార్డ్స్. సో ఇక్కడ మనం తీసుకుందాం అంతే. సో మనకి ఈ రిజల్ట్ సెట్ నుంచి ఇక్కడ ఏ రిజల్ట్ సెట్ అయితే ఉందో ఈ రిజల్ట్ సెట్ నుంచి మనకి నాన్ మ్యాచింగ్ రికార్డ్స్ అంటే ఇవే కదా. క్యాండిడేట్ డాట్ కంపెనీ ఐడి ఈజ్ నల్ అవ్వాలి, లేదంటే కంపెనీ డాట్ కంపెనీ ఐడి నల్ అవ్వాలి. సో ఇది రాసింది క్లియర్. సేమ్ రికార్డ్స్ కట్ చేస్తున్నాం. అండ్ ఇన్ ది సేమ్ వే 3 రికార్డ్స్ కట్ చేసుకోవడానికి సేమ్ మెయిన్ 3 టేబుల్స్ ని జాయిన్ చేయటం, ఫుల్ జాయిన్ ఇచ్చాము. క్లియర్. సో అడ్రస్ కూడా యూస్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది లైక్ ఇక్కడ క్యాండిడేట్ అనేది టేబుల్ లైక్ ఇది ఈ క్యాండిడేట్ కి అండ్ ఈ కంపెనీకి మనం ఫస్ట్ రిలేషన్ ఇచ్చేటప్పుడు మనకి ఈ క్యాండిడేట్ టేబుల్ కి కంపెనీ టేబుల్ కి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? కంపెనీ ఐడి. సో కంపెనీ ఐడి ఫారెన్ కి దేనిలో ఉంది? క్యాండిడేట్ లో ఉంది. సో క్యాండిడేట్ డాట్ కంపెనీ ఐడి ఈక్వల్స్ టు కంపెనీ డాట్ కంపెనీ ఐడి. దట్ మీన్స్ ఫారెన్ కీ టేబుల్ డాట్ ఫారెన్ కీ ఈక్వల్స్ టు ప్రైమరీ కీ టేబుల్ డాట్ ప్రైమరీ కీ ఇచ్చాము మ్యాచింగ్ క్లాస్. అండ్ అలానే సేమ్ అదే క్యాండిడేట్ ని మనం అడ్రస్ తో మ్యాచ్ చేసేటప్పుడు క్యాండిడేట్ లో క్యాండిడేట్ ఐడి ఉంది, అలానే అడ్రస్ లో క్యాండిడేట్ ఐడి ఉంది. సో ఇక్కడ ఫారెన్ కీ టేబుల్ అడ్రస్ డాట్ క్యాండిడేట్ ఐడి ఈక్వల్స్ టు క్యాండిడేట్ డాట్ క్యాండిడేట్ ఐడి ప్రైమరీ కీ, రైట్. సో ఫస్ట్ ఫారెన్ కీ టేబుల్ డాట్ ఫారెన్ కీ ఈక్వల్స్ టు ప్రైమరీ టేబుల్ డాట్ ప్రైమరీ కీ. సో ఒక లైక్ ఒక బెస్ట్ ప్రాక్టీస్ అంటాం కదా అలాగా. ఇది చేంజ్ చేసినా కానీ మనకి సేమ్ అవుట్పుట్ అనేది సేమే వస్తుంది. బట్ ఇది ఇలా గుర్తుపెట్టుకోండి, మీకు సింపుల్ గా ఈజీగా గుర్తుండిపోతుంది. క్లియర్. రైట్. నెక్స్ట్ టాపిక్. సో సెల్ఫ్ జాయిన్ చూద్దాం. వాట్ ఈస్ సెల్ఫ్ జాయిన్? See, the self-join is nothing a concept where we need to join a table by itself. So ఒక టేబుల్ ని మళ్ళీ అగైన్ అదే టేబుల్ తో మనం జాయిన్ చేస్తాం, దాన్ని మనం సెల్ఫ్ జాయిన్ అంటాం. సో యూ నీడ్ టు యూజ్ సెల్ఫ్ జాయిన్ వెన్ యూ హ్యావ్ సమ్ రిలేషన్ బిట్వీన్ ది కాలమ్స్ ఆఫ్ సేమ్ టేబుల్. సో ఆ టేబుల్ మధ్య కాలమ్స్ ఏదైతే ఉంటాయో వాటి మధ్య రిలేషన్ ఏదైతే ఉంటుంది అంటే మస్ట్ గా ఉండాలి. యాక్చువల్గా మనం రిలేషన్ అనేది మెయింటైన్ చేయాలి అంటే. Here, the point that you need to remember that when you are implementing the self-join mechanism, you need to create the alias for the table. Suppose table A అనేది ఉందనుకోండి. ఆ టేబుల్ A కి మనకి ఇంకొక టేబుల్ అనేది లైక్ ఇంకొక టేబుల్ అనేది క్రియేట్ చేయాలి. దట్ మీన్స్ టేబుల్ అలియాస్ నేమ్ టేబుల్ ఏ అని ఇచ్చామనుకోండి. సేమ్ అదే టేబుల్ కి టేబుల్ బి అని చెప్పి ఇంకోటి తీసుకుంటాము. జస్ట్ నేమ్ అలియాస్ నేమ్ ఏదో ఒకటి. సో యూ కెన్ ఆల్సో క్రియేట్ ఎనీ నెంబర్ ఆఫ్ అలియన్సెస్ ఫర్ ది aliases for the single table. Like one main తీసుకోవచ్చు. The self join is not a different type of join. It can be classified as a type of join. Like ఇది వచ్చేసి సెల్ఫ్ జాయిన్ అనేది సెల్ఫ్ జాయిన్ విత్ ఇన్నర్ జాయిన్ చేయొచ్చు, లైక్ అవుటర్ జాయిన్ చేయొచ్చు, క్రాస్ జాయిన్స్ కూడా చేయొచ్చు మనం సెల్ఫ్ జాయిన్. ఓకే, వీటిలో కూడా యూజ్ చేయొచ్చు యాక్చువల్లీ. ది సెల్ఫ్ జాయిన్ ఈస్ లైక్లీ ఎనీ అదర్ జాయిన్ ఎక్సెప్ట్ దట్ టూ ఇన్స్టాన్స్ ఆఫ్ ది సేమ్ టేబుల్ విల్ బి జాయిన్ ఇన్ ది క్వరీ. సేమ్ టేబుల్ టూ ఇన్స్టాన్సెస్ అంటే మనకి ఒక క్లాస్ కి రెండు ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకున్న రెండింటిని మనం మ్యాచింగ్ చేసుకుంటే ఎలా ఉంటుంది? సో సేమ్ అంతే జాయిన్ కూడా ఒక టేబుల్ గా రెండు అలియాస్ తీసుకుంటాం.
ఆ రెండింటికి మధ్య మనం జాయిన్ అనేది చేస్తాం. సో సెల్ఫ్ జాయిన్ చూద్దాం. సెల్ఫ్ జాయిన్ కోసం నేను ఏం చేశానంటే ఒక టేబుల్ అనేది క్రియేట్ చేశాను ఆల్రెడీ. ఎంప్లాయ్ అనే టేబుల్, రైట్. సో ఇక్కడ చూడండి, select e dot name as employee, m dot name as manager. That means ఒక ఎంప్లాయ్ అనేవాడు లైక్ మేనేజర్ కూడా మనకి ఎంప్లాయ్ కిందే వస్తాడు, రైట్. దట్ మీన్స్ మన ఎంప్లాయ్ టేబుల్ ని ఒకటి ఎంప్లాయ్ కింద తీసుకున్నాం, అండ్ ఇంకొకటి జాయిన్ చేసేటప్పుడు మనం ఆ ఎంప్లాయ్ మేనేజర్ కింద తీసుకున్నాం. సో ఎంప్లాయ్ డాట్ నేమ్ యాజ్ ఎంప్లాయ్, మేనేజర్ డాట్ నేమ్ యాజ్ మేనేజర్. ఫ్రమ్ ఎంప్లాయీ లెఫ్ట్ జాయిన్, లైక్ చూడండి, ఇన్నర్ జాయిన్ లెఫ్ట్ జాయిన్ యూజ్ చేస్తామని చెప్పుకున్నాం కదా. ఆన్ ఈ డాట్ మేనేజర్ ఐడి ఈక్వల్స్ టు ఎం డాట్ ఎంప్లాయీ ఐడి. సో ఎంప్లాయీ ఐడినే మేనేజర్ ఐడి ఛాన్సెస్ ఉంది కదా. సో ఇక్కడ చూడండి, మేనేజర్ ఐడి 111 అలా, సేమ్ ఎంప్లాయీ ఐడి కూడా 1234, రైట్. సో ఇక్కడ మనం మ్యాచింగ్ చేస్తున్నాం. ఎంప్లాయీ ఐడి మేనేజర్ ఐడి ఈక్వల్స్ టు ఎంప్లాయీ ఐడి. సో చూడండి, ఎంప్లాయీ, ఈ ఎంప్లాయీకి మేనేజర్, ఈ ఎంప్లాయీకి మేనేజర్, ఈ ఎంప్లాయీకి లేదు, ఈ ఎంప్లాయీకి మేనేజర్, ఈ ఎంప్లాయీకి తనే మేనేజర్, రైట్. ఇట్స్ లెఫ్ట్ జాయిన్. ఇది లెఫ్ట్ జాయిన్. సేమ్ ఇది సేమ్ వే మనం ఇన్నర్ జాయిన్స్ కూడా యూజ్ చేసుకుంటాం. సేమ్ సేమ్ టేబుల్, రైట్. ఇన్నర్ జాయిన్ మీన్స్ కామన్ గా ఉన్న రికార్డ్స్ కదా మనకు వచ్చేది. లెఫ్ట్ జాయిన్ అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న టేబుల్ మొత్తం. సో లెఫ్ట్ సైడ్ ఉన్న టేబుల్ వస్తుంది, రైట్ సైడ్ టేబుల్లో దాని వాల్యూ తీసుకుంటున్నాను. బట్ ఇన్నర్ జాయిన్ అంటే ఇలా కామన్ గా లేని రికార్డ్స్ మొత్తం తీసేస్తుంది. క్లియర్. అండ్ అలానే క్రాస్ జాయిన్ కూడా చేయొచ్చు. సారీ, నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి క్రాస్ జాయిన్, రైట్. క్రాస్ సెల్ఫ్ జాయిన్. క్రాస్ జాయిన్ వచ్చేసి మనకి మల్టిపుల్స్ వస్తాయి, అంటే క్రాస్ జాయిన్స్ లైక్ ఒక టేబుల్లో 4 rows ఉన్నాయి, ఇంకొక టేబుల్లో ఇంకొక 4 rows ఉన్నాయి అనుకోండి. ఈ రెండు టేబుల్ మీద మనం క్రాస్ జాయిన్ అప్లై చేస్తే 4 into 4 16 rows వస్తుంది. 4 into 4 16 rows అనేది వస్తుంది అనమాట. సో ఇదే. సో ఇక్కడ సెల్ఫ్ జాయిన్ లో కూడా మనం ఇక్కడ క్రాస్ జాయిన్ అనేది అప్లై చేయొచ్చు. గ్రేట్. సో ఇది చూడండి, డైరెక్ట్ క్రాస్ జాయిన్ వచ్చాము. ఇక్కడ చూస్తే మీకు క్లియర్ అయిపోతుంది. హౌ టు ఇంప్లిమెంట్ క్రాస్ జాయిన్ ఇన్ SQL Server. When we combine two or more tables with each other without any condition, వేరు ఉంటుందో అలాగే ఆన్ అనే కండిషన్ పడండి. Then we call this type of joins Cartesian or cross join. In cross join, each record of a table is joined with each record of other table involved with join. So that means ఏంటంటే ఒక టేబుల్లో 4 రికార్డ్స్ ఉన్నాయి, ఇంకొక టేబుల్లో 4 రికార్డ్స్ ఉన్నాయి. సో దీనిలో ఉన్న ఫస్ట్ రికార్డ్ దీనిలో ఉన్న అన్ని రికార్డ్స్ తో జాయిన్ అవుతుంది. నెక్స్ట్ దీనిలో ఉన్న సెకండ్ రికార్డ్ దీనిలో ఉన్న అన్ని రికార్డ్స్ తో జాయిన్ అవుతుంది, రైట్. ఇలా అన్నమాట. అందుకని మనకి కార్టేసియన్ ప్రోడక్ట్ అని అంటాం. క్లియర్. సో క్రాస్ జాయిన్ ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఇక్కడ మనకి మల్టిపుల్స్ క్యాండిడేట్ అండ్ కంపెనీ టేబుల్ వచ్చా. క్యాండిడేట్ లో నాకు ఇది ఎంప్లాయ్ కదా. సో క్యాండిడేట్ లో 7 రికార్డ్స్ ఉన్నాయి, కంపెనీలో 4 ఉన్నాయి. 4 into 7 28. సో 28 రికార్డ్స్ వచ్చింది. క్లియర్. ఇట్స్ క్రాస్ జాయిన్ అంటారు. సో దీని క్రాస్ జాయిన్ పాయింట్స్ చూద్దాం. ది క్రాస్ జాయిన్ produces the Cartesian product of the table involved in the join. Cartesian product చేస్తుంది. This means every row in the left table is joined to every row in right table. See, the candidate is left table and company is the right table. So